హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడైతే దొండకాయ పచ్చడి అయితే చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. దానికైతే దొండకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. దొండకాయలు, టమాటాలు, తగినన్ని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇవన్నీ అయితే ఇప్పుడు ఆయిల్ వేసాను. ఆయిల్లోకి తర్వాత దినుసులు, అలాగే కరివేపాకు వేసానండి. అవి కొంచెం చిటపటలాడినాక ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ ఇవన్నీ అయితే నూనెలో వేసేసి మగ్గనిద్దాం. కొంచెం అలాగే ఉప్పు, తగినంత ఉప్పు. దొండకాయ వేగిపోయినాకైనా వేయచ్చు, కానీ నేనైతే ముందే వేస్తున్నాను. ఉప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా వేసి అలాగే మగ్గనిద్దాం. దొండకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. దొండకాయ వేంపుడు కంటే పచ్చడి చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అట్లా బాగుంటుంది. అందుకే దొండకాయ పచ్చడి అయితే బాగుంటుందని ప్రిపేర్ చేస్తున్నాను. దొండకాయలు అయితే బాగా పచ్చిమిరపకాయలు, దొండకాయలు, టమాటాలు, ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయి. తర్వాత కొద్దిసేపు చల్లారనిచ్చి ఇలాగైతే మిక్సీ కొట్టేసుకున్నాను.